యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మానవుడు, ఒక మనిషి ఈ భూమి మీద ఎన్నో పనులు చేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క కడుపు నింపుకోవడం కొరకు, కుటుంబాల పోషణ కొరకు ఒక మానవుడు, ప్రతి మానవుడు కూడా పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ పనులలో పని చేసుకున్న దాన్ని బట్టి వారు కష్టార్జితాన్ని పొందుకుంటున్నారు. అయితే మనస్సు అనేది ఏం చేస్తుందంట, చాలామంది జీవితాల్లో ఒత్తిడి, బాధలు, ఏడుపు, గందరగోళం, గజిబిజి. కొంతమంది మనస్సులు ఎలా ఉంటాయంటే చాలా వేదన, చాలా రకాలైనటువంటి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వాళ్ళ హృదయాల్లో అలజడి ఉంటా ఉంటుంది. యేసు ప్రభు మనసంట ఆ గత్సమనే తోటలో చాలా వేదనకు గురయ్యాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుని సిలువకి తీసుకెళ్ళడానికి, పట్టుకోవడానికి సైనికులు రాబోతున్నారు. యేసు ప్రభుని సిలువ మీద శ్రమ పెడతారు. శరీరం అంతా కొట్టబడుతుంది, గాయాలు పాలవుతాయి, మొత్తం శరీరం అంతా గాయాలైపోతాయి. ఇవన్నీ కూడా జరగబోతున్నటువంటి ఈ క్రమాన్ని యేసు ప్రభు గుర్తు చేసుకుంటూ తండ్రి అని విజ్ఞాపన చేస్తున్నాడంట, తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని బిడ్డ, ఇప్పుడు యేసు ప్రభుకి ఎవరు బలం ఇవ్వాలి? యేసు ప్రభు దేవుడు కదండి, మళ్ళీ ప్రార్థన చేయడం ఏంటి అని అంటారేమో. యేసు ప్రభు ఎవరితో ఉండడాన్ని విడిచిపెట్టాడు? తండ్రితో సమానముగా ఉండడాన్ని విడిచిపెట్టాడు. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. గట్టి కొట్టాలా? అయితే తండ్రితో సమానంగా ఉన్న యేసు ప్రభువుని చూసి ఈర్ష్యపడింది ఎవరు? సాతాను. తండ్రితో సమానముగా ఉన్న యేసు ప్రభువుని చూసి ఈర్ష్యపడి ఎలాగైనా యేసు ప్రభు కొరకు సృష్టించిన ఈ సృష్టిని నేను వశపరుచుకోవాలి అని కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సాతాను. అందుకనే మొదటిగానే వచ్చినటువంటి దుర్బుద్ధి ఏంటంటే, నేను తండ్రితో సమానునిగా చేసుకుంటాను అని చెప్పి మనసులో అనుకుందంట. అది తెలిసిన వెంటనే తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి తోసివేస్తే, పరలోకము నుండి తోసివేస్తే మధ్యాకాశంలో పడిపోయింది. యేసు ప్రభు ఎవరంటే తండ్రితో సమానముగా ఉండేవాడు. హల్లెలూయా. తండ్రితో సమానముగా ఉండేవాడు. ఈ సృష్టిని తన కొరకే సృజించుకున్నవాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఈ ప్రభుత్వాలు కానీ ఈ సృష్టి కానీ ఎవరి కోసం సృష్టించబడిని అని కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు. 1వ అధ్యాయములో చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చదువుదాం దేవుని బిడ్డలారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి, 17వ వచనం. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు
ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమునందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టి కొట్టాల. తండ్రికి అభీష్టమైందంటే ఏంటంట? యేసు ప్రభుతో ఈ భూమి సమాధాన పడాలి, ఈ భూమి మీద ఉన్న వారందరూ సమాధాన పడాలి, పరలోకములో సమాధాన పడాలి, ప్రభుత్వాలు సమాధాన పడాలి, యేసు ప్రభుతో సమాధాన పడాలని తండ్రికి ఇష్టమైందట. ఎందుకు యేసు ప్రభుతోనే సమాధాన పడాలి అంటే ఆ పైన 16వ వచనం రాయబడి చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఉందనవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహములైనను సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు, చెప్పండి, సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఈ భూమిని తయారు చేసింది ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. గట్టిగా చప్పండి కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. ఈ భూమిని తయారు చేసింది, మనుషులను తయారు చేసింది, జంతువుల్ని, పక్షుల్ని, చెట్లని తయారు చేసింది ఎవరిని బట్టి? యేసు ప్రభువును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడ్డాం. కోల్పోయిన స్థితిలో నుంచి తిరిగి మనల్ని ఆయన పొందుకోవాలి, సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు. మనకి యేసయ్య అంటే పెద్ద కేర్ లేదు, యేసయ్య అంటే నిర్లక్ష్యం, యేసయ్య అంటే సిలువ మోసేళ్లే అనుకుంటాం. కానీ ఆయనకి మన మీద ఎంత ప్రేమో తెలుసా? మనల్ని ఆయన సృజించుకున్నాడు, ఆయన ద్వారా సృష్టించబడ్డాం, ఆయనను బట్టి సృష్టించబడ్డాం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా. ఈ రోజుల్లో యేసు ప్రభుకు దూరమైపోతున్న వాళ్ళే సమస్యల్లో, వేదనల్లో, చికాకుల్లో, నిందల్లో, అవమానాల్లో, లేకపోతే వాటిని ఆలోచించుకుంటూ మనశ్శాంతి లేక ఏం చేయాలో అర్థం కాక, ఎవడో అన్నాడని, బంధువు అన్నాడని, ఇంట్లో సమాధానం లేదని, బయట ఎవడో ఏదో మాట్లాడాడని గలిబిలైపోయి పడుకొని నిద్రపట్టక ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి కేకలేసుకుంటూ బూతులు ఆడుకుంటూ ఏం చేయాలో తెలియక, ఎవరయ్యా నీకు చెప్పింది నీవు నీ కోసం పుట్టావా? నీవు నీ కోసం పుట్టావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నా కోసం నేను పుట్టానన్న వాళ్ళు ఎవరో చూపించండి. నీకు తెలుసా నువ్వు పుట్టేటప్పుడు? లేదు. అటువంటప్పుడు నీ చికాకుల్ని, నీ చింతల్ని, నీ వేదనల్ని, నీ సమస్యల్ని, నీ బాధల్ని అయ్యయ్యో నీకే వచ్చినట్టుగా సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి ఆయనతో సమాధాన పడకుండా నీకై నువ్వే బ్రతుకుతున్నావే. ఎవరు మోసుకోమన్నారు? ఎవరు బాధలు పడమన్నారు? అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేగా ఈ భూమి మీద. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మనసును రేపుతున్న వారెవరు? నీ మనసును కోరికలతో రేపుతున్న వారెవరు? బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, ఉన్న వాటితో తృప్తి పడి ఉండు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. నీకు వచ్చిన దాంతో తృప్తిపడు. నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం నాయన, ఇది ఇచ్చావు నాయన, నీకు వందనాలు. లేని దాని గురించి ఆశలు పెట్టేవాడేవాడు సాతాను, నిన్ను చిక్కుళ్ళు పెట్టేవాడు సాతాను, నీ మనసుని గలిబిలి చేసేవాడు సాతాను, నీ గందరగోళాన్ని సృష్టించేవాడు సాతాను. ఒకే రోజు ఈ రాత్రే పెద్దగా అయిపోయి 100 కోట్ల డబ్బులు తీసుకొచ్చుకున్న పెద్ద బిల్డింగ్లు కట్టించేయాలి. ఏం చేస్తావు? బిల్డింగ్లు కట్టి మళ్ళీ అదే చింతపండు, అదే కారం, అదే ఉప్పు, అదే అన్నం, అదే వేసుకొని రుబ్బుకొని ఇలా తినాలి. వేరే వాళ్ళు చేస్తే ఏమో నీకు నచ్చినట్టుగా చేస్తారో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ 4 రోజులు చేశారనుకో, 5 రోజు ఏమనుకుంటారో తెలుసా? ఏంది వీళ్ళు నా కోసం చేస్తున్నారు, నా ఆస్తి మీద ఏమైనా కన్నేస్తున్నారా అని మళ్ళీ లేనిపోని చెప్పాలా అనుమానాలు. అంటే చివరికి ఏంది? నీ తిండి నువ్వే చేసుకోవాలా, నీ తిండి నువ్వే తినాలా. ఎందుకంత ఆశ? నీ ఆస్తి ఎవరో తీసుకెళ్ళిపోతారనే ఆలోచన, ఇవన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి? సాతాను, అపవాది. మనం అనుకుంటున్నాం శరీరములోనే యేసు ప్రభు శ్రమ పడ్డాడు అనుకుంటున్నాం. కాదండి.
మనస్సులో ఆయన వేదన పడ్డాడు. హల్లెలూయా. ప్రజల మనస్సుల్లో ఉన్న ఆలోచనలను బట్టి ఎలా మనుషులు మనస్సుల్లో బాధపడుతున్నారో ఆ బాధ అంతా కూడా తీసుకొని ఎలా కన్నీరు గార్చాడో తెలుసా? ఈ రక్తనాళాల్లో అంట చెమట వస్తుంది. మనకేమొస్తుందండి? చెమట వస్తుంది. చెమట ఎట్లా వస్తుందంటే లోపల రక్తములో నుండి ఈ పైన 2 చర్మాలు ఉంటాయి, లోయర్ ఎపిడెర్మిస్ అని అప్పర్ ఎపిడెర్మిస్ అని ఉంటాయి. ఈ 2 చర్మాలు గ్రంథులు ఏం చేస్తాయంటే లోపల రక్తములో నుంచి నీరును మాత్రమే బయటకు తీసుకొస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎండలోకి వెళ్ళినప్పుడు లేకపోతే టెన్షన్ పడినప్పుడు ఈ చెమట అనేది బయటకు వస్తుంది, రక్తములో నుంచే వస్తుంది. రక్తములో ఉన్న నీరుని బయటకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే రక్తములో నుంచి నీరు కాదంట, రక్తమే బయటకు వచ్చిందంట. గట్టిగా చప్పట కొట్టాడు, గట్టి కొట్టాలి. హల్లెలూయా. రక్తమే బయటకు వచ్చిందా? అసలు ఎంతగా వేదన పడ్డాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్? డైరెక్ట్గా రక్తము ఈ గ్రంథుల్లో నుంచి బయటకు రాగలిగేటువంటి అనుభవం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభుని తక్కువ అంచనా వేస్తారా? యేసు ప్రభు అంటే ఏదో అనుకుంటారా? నీ కోసం నా కోసం కాదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడంటే పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుకోవడం కాదు. యేసు ప్రభు అంటే ఆయన కోసమే ఈ భూమి ఆకాశములు సర్వ సృష్టి సృజించబడ్డాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ తక్షణ కర్తవ్యం ఏంటి? ఆయనతో సమాధాన పడితే మనం బ్రతుకుతాం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. కొన్ని కోట్ల శుక్రకణాలు బయలుదేరితే మనం పుట్టాం అంతే. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు పుట్టారు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికి అవకాశం లేదంట. ఎవరో ఒక్కరే. ఎవరు ఆ ఒక్కరు అనేటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఎంతమందిలో కూడా అందరూ పరలోకం పోరట. హల్లెలూయా. యేసుతో సమాధాన పడిన వాళ్ళు పరలోకం పోతారు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా? హల్లెలూయా. నీకు యేసుతో సమాధానం ఉందా? యేసయ్య ఆ గెత్సేమనే తోటలో ఏం చేస్తున్నాడు? రక్తమంతా ఆ కార్తనట్టుగా విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. అయ్యా తండ్రి, నా చిత్తము కాదు. నా కోసమే సృష్టించబడ్డారు. నా కోసమే ఈ భూమి ఆకాశంలో మనుషులు నా కోసమే సృష్టించబడ్డారు. కానీ నా చిత్తమో కాదు. నేను నీకు ఇస్తున్నాను ఈ అవకాశం. నీ చిత్తమే జరగాలి. హల్లెలూయా. ఈ భారమంతా భరించాలంటే అది నేను చేస్తానని అనుకోలేను, కానీ నేను అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తున్నాయండి. వాళ్ళు ఇదో అంటున్నారండి, వీళ్ళు ఏదో అంటున్నారండి, ఎందుకులే గొడవ. యేసు ప్రభుని అని నమ్ముకున్నానులే, కానీ లోపల కూర్చున్నాంలే. నో. యేసు ప్రభు నమ్ముకున్నావంటే పోయే ప్రాణం ఎప్పుడో పోద్ది. ఎందుకు పోదు? దోమ గుట్టి చచ్చిపోయాడంట. ఎవరు? అలెగ్జాండర్. ప్రపంచం అంతా అన్ని రాజ్యాలు గెలిచాడు. అతడు గుర్రం మీద స్వారీ చేసుకొని కత్తి తీసుకుని వస్తుంటే రాజ్యాలన్నీ నమస్కారం పెట్టేసి, బాబు మేము నీతో యుద్ధం చేయలేము, మా రాజ్యం నువ్వు తీసుకో. హస్తగతం చేసుకున్నాడు. ఎంత? మొత్తం ప్రపంచాన్ని హస్తగతం చేసుకుంటే దేవాది దేవుడు చూస్తున్నాడు. అంటే నువ్వు నాకంటే గొప్పవాడివా? ప్రపంచాన్ని నువ్వు ఏలడానికి వచ్చావా? ప్రపంచం ఎవరిది? ప్రపంచం ఎవరి కోసం నిర్మించబడింది? వెంటనే ఒక దోమ వచ్చిందంట. ఒక దోమ. హల్లెలూయా. ఏమొచ్చింది? నువ్వేదో వెర్రవేగుతున్నావేమో. దేవుడు నీ కోసం పెద్ద పెద్ద యుద్ధాలు బాంబులు వేసి పంపించడు, ఒక దోమను పంపిస్తాడు అంతే. ఏ దోమో? దోమ తెర కట్టుకుంటున్నారు కదా. దేవునికి స్తోత్రం. కట్టుకుంటున్నారా? ఎంతమంది కట్టుకుంటున్నారు దోమ తెరలు? దోమలు తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు చూపించండి. దోమలు తెలుసా? ఒక దోమ వచ్చిందంతే. హల్లెలూయా. ఒక దోమ వచ్చిందండి అలెగ్జాండర్ దగ్గరికి. ఒక దోమ వచ్చి అలా కొట్టిందంట. దేవునికి స్తోత్రం. అలా కొట్టగానే అలెగ్జాండరు మంచం పట్టాడు. డాక్టర్ని, స్పెషలైజ్డ్ డాక్టర్ని పిలిపించాడు. నన్ను బ్రతికించండి. వైద్యాన్ని మీకు ఎంతో డబ్బు పెట్టిన కదా, వైద్యాన్ని మీరు ఎంతో అవకాశం పెట్టారు కదా, నన్ను బతికించండి అంటే వాళ్ళు సాయశక్తుల ఎవరు కూడా ఆయన్ని కాపాడలేకపోయారంట. అయితే అలెగ్జాండర్ అంటున్నాడంట, నేను చనిపోయేటప్పుడు ఈ వైద్యులందరూ నా పెట్టి మొయ్యాలన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మొయ్యాలి? ఎవరండి మొయ్యాల్సింది? చెప్పండి. వైద్యులు మొయ్యాలా? ఎందుకు?
ఈ వైద్యులను నమ్ముకొని నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, ఒక దోమ కుట్టింది, నేను అనారోగ్యం పాలయ్యాను, బెడ్ మీద ఉన్నాను. ఈ వైద్యులు వైద్యం చేశారు, కానీ నన్ను కాపాడలేకపోయారు. ప్రపంచాన్ని తెలియాలి, వైద్యుల ద్వారా అంతా జరగదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా హల్లెలూయా. నేను ఈ మాట చెప్తున్నానంటే అది నిజమే కాదా మీరే కూడా ఆలోచించుకోండి. అలెగ్జాండర్ అనే ప్రపంచ చక్రవర్తి వైద్యులు నా యొక్క కాఫిన్ బాక్స్, నా యొక్క శవ పేటికను మోయాలి అనంటే ఇక మనమే పాటి వాళ్ళమండి. మన దగ్గర ఎంత డబ్బు ఉందండి? కొంచెం డబ్బు ఉండగానే హాస్పిటల్కి పోతే పోతే హాస్పిటల్కి హల్లెలూయా వెళ్ళొద్దని నేను చెప్తున్నానా ఏంది? కానీ వెర్రవేగ్గాకో హాస్పిటల్కి పోతే తగ్గిపోయిద్దని. యేసుతో సమాధాన పడితే తగ్గిపోద్ది. చప్పట కొట్టండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా కొట్టాలా. యేసుతో సమాధాన పడితే తగ్గిద్ది. యేసుకు ₹1 ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తావు. దేవునికి స్తోత్రం. నేను నా జీవితాన్ని ఇచ్చేసా, హల్లెలూయా. నేను ₹100 వస్తే ₹90 దేవుడి పనికి ఇచ్చేస్తున్నా, ₹10 దేవుడు మా కోసం ఖర్చు పెట్టుకుంటున్నావు. నీకెంత సమర్పణ ఉంది? నేను దేవుడితో ఒడంబడిక చేసుకున్నాను. ప్రభు 100 ఇస్తే 90 నీది, 10 నాదన్నా. 10 ఎట బతుకుతావు అన్నారు చాలామంది. నన్ను పోషించేవాడికి తెలీదా ఎంత ఉంటే నేను బతకాలో? అంటే నేను 20,000 నాకు కావాలనుకో, నాకు ఎంత ఇవ్వాలి దేవుడు? ఎంత ఇవ్వాలండి? నాకు 20,000 ఖర్చు కావాలండి ఆహారానికి, నా ఇంట్లో కావాల్సిన వస్తువులకి. అప్పుడు నాకు ఎంత ఇవ్వాలి దేవుడు? తెలీదా? ఆయనకే చెప్పేశాను నేను, నా పోషణ నీది, నువ్వు నాకు 100 ఇస్తే 10 నేను తీసుకుంటే 90 నీకు ఇస్తా అంటే ₹1,80,000 ప్రతి నెల దేవుడి పని ఖర్చు పెడుతున్నాం. గట్టిగా చప్పండి కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. 20,000 మా ఇంటి ఖర్చులు వాడుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది సమర్పణతో ఉన్నారు అంటే మీరు ఇచ్చేయి అనుకుంటున్నారా? ఏంది కొంపదీసి? ఏమీ లేదు, మీరు ఇచ్చేదంతా 10, 20. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్, హల్లెలూయా. మీరు ఒక్కళ్ళే 10, 20 ఇస్తే నేను కూడా 1,80,000 కడుతున్నాను అనుకున్నారు. అట్లా కాదు, నేను పరిచర్య దేవుడు ఎక్కడెక్కడి చేస్తున్నానో అంతా మొత్తం కలిపి చెప్తున్నా. అంత మాత్రాన్ని మీరు లెక్కలు వేసుకోగాకండి. కావాలంటే అది తీసి కింద అది మొత్తం తీసి లెక్క పెట్టండి అమ్మా అని చెప్తా. దేవునికి స్తోత్రం చెప్ప. పరువు పోయింది మళ్ళీ. మేము రేకుల ఇంట్లో ఉంటున్నాం, మీరందరూ ఎక్కడ ఉంటున్నారు? స్లాబులు ఇల్లు ఎంతమంది చేతులు ఎత్తండి? ఎత్తరుగా? ఊరకనేనమ్మా, సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు సీరియస్గానే చెప్తే అట్ట మీరు కూడా కొంచెం నవ్వుకోవాలి కదా. స్లాబులు ఇల్లు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి అమ్మా. అంటే జోక్ వేస్తా తర్వాత. ఎత్తండి, పర్లేదు, ఎత్తండి అయ్యా మీ స్లాబుగా. అయితే నాకున్న పేరేంది తెలుసా? నాకున్న బిరుదు ఏంది తెలుసా? ఆయనకేమయ్యా కోటీశ్వరుడు అంటున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎవరంటే నేను కోటీశ్వరుని అంట. రేకులింట్లో ఉంటున్నా, హల్లెలూయా. రేకులింట్లో ఉండేవాడేమో కోటీశ్వరుడు, స్లాబులింట్లో ఉండేవాడేమో పేదోళ్ళ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను రేకులింట్లో ఉన్నా, నా దేవుడి పని నిజంగానే కోటీశ్వరులాగే చేస్తున్నా. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాను, యేసు ప్రభుతో సమాధాన పడాలి. సమాధాన పడ్డం అంటే యేసే నాకు ముందు, హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరైనా కూడా చచ్చిపోతారు. ఎవడు చచ్చిపోడు? ఒక దోమ కుడితే చచ్చిపోయాడు. వైద్యులు నా శవపేటిక మోయమని చెప్పి అలెగ్జాండర్ చెప్పి ఏమంటే నా డబ్బంతా ఏంటంట, నా డబ్బంతా నేను వెళ్ళేటప్పుడు నడుస్తుంటారు కదా అక్కడ పడేయండి అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఆ రోజు నుంచి చాలామంది ఏం చేస్తారంటే శవాలు మోసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఆ చిల్లర పైసలన్నీ వేస్తూ ఉంటారు. ఒకప్పుడు వేసేవాళ్ళు అండి, మీకు తెలుసు లేదు? దేనికి చిన్నప్పుడు చూశారు, గుర్తుందా మీకు? 10 పైసలు, 5 పైసలు, పావలాలు ఆ శవం మీద చల్లుతుంటారు. ఎందుకురా చల్లుతున్నారు మీరంటే, ఇప్పుడుది కాదండి చరిత్ర, ఇప్పుడుది కాదండి, అది ఎప్పటిది? అలెగ్జాండర్ చల్లాడు కదా. డబ్బుతో ఏమీ రాదురా నాయనా, ఈ డబ్బుతో నేనేం చేసుకోలేకపోయాను, నన్ను నేను కాపాడుకోలేకపోయాను. ఎన్నేళ్ళకి చచ్చిపోయాడు? ఎన్నేళ్ళకి చచ్చిపోయాడండి? 33 ఏళ్ళకి చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 30 ఏళ్ళు 33 ఏళ్ల మధ్యలో చనిపోయిన అలెగ్జాండర్ అంటున్నాడు, డబ్బంతా రోడ్డు మీద పడండి, ఏం చేసుకుంటాను? ప్రపంచమంతా సంపాదించి జయించి డబ్బంతా బీరువాల్లో పెట్టుకున్నాను, ఇనప ఖజానాల్లో పెట్టుకున్నాను, అవన్నీ ఏం చేసుకోవాలి? కింద పడండి, డబ్బు కూడా నన్ను కాపాడలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పైన 2 నా చేతులు బయటికి కనపడేలాగా పైన 2 హోల్స్ పెట్టండి, ఆ 2 హోల్స్లో నా చేతులు ఇలా పెట్టండి అన్నాడట. హల్లెలూయా. అంటే ఏంటి తెలుసా? ఖాళీ హస్తాలతో వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఎలాంటి మరణాన్ని అలెగ్జాండర్కి ఇచ్చాడు దేవుడు? ఎలాంటిది ఇచ్చాడు? నిన్ను నువ్వు చూసుకొని పొంగిపోతే అలాంటి స్థితిలో పడిపోతావు. నిన్ను నువ్వు చూసుకొని గర్వపడితే, నిన్ను నువ్వు చూసుకొని బాధపడితే, నిన్ను నువ్వు చూసుకొని గందరగోళం, మనస్సులో నెమ్మది లేకుండా ఉంటే అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. కానీ యేసు ప్రభు అన్నాడు, నీవు నాతో సమాధాన పడితే నీ మనస్సుకు నెమ్మది కలుగును గాక. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సమాధానాన్ని ఇచ్చే అధిపతి ఎవరు అంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 14:27. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టు కాదు. ఆమేన్, హల్లెలూయా. లోకమిచ్చే శాంతి కాదండి యేసయ్య ఇచ్చేది. లోకమిచ్చే శాంతి ఏంటి? డబ్బు సంపాదించానగా, డబ్బు రాగానే జేబులో పెట్టుకోగానే డబ్బు ఫస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? భలే ఆనందం వచ్చేసింది 100 రూపాయలు చూడంగానే. హల్లెలూయా. 100 రూపాయలు చూస్తే, 1000 రూపాయలు చూస్తే భలే ఆనందం వచ్చింది. అది లోకమిచ్చే డబ్బు, లోకమిచ్చే ఆనందం. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాం అనుకో, అప్పుడు భలే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది భార్యను చూడంగానే. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది భర్తలకి భార్యను చూడంగానే పెళ్ళైన కొత్తలో ఎలా ఉంది? సంతోషంగా ఉందా లేదా? భార్యలకు కూడా భర్తలు చూడంగానే సంతోషంగా ఉంది. కానీ ఎంతసేపు ఉందా సంతోషం? ఎంతసేపు ఉందో తెలుసా? చెప్పమంటారా? అత్త మామలు లేకపోతే తోడి కోడళ్ళు, తోడి అల్లుళ్ళు ఎంటర్ కానంత వరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి వాళ్ళు అడుగు పెట్టారా, చెప్పండి, అడుగు పెట్టారా, మటాష్ సమాధానం అంతా ఎడిపోయిందో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయిందో? రెక్కలు కట్టుకుని వెళ్ళిపోయింది. అందుకని అంటారు చాలామంది, ఏమని, ఒరే పెళ్లి చేసుకుంటున్నాడు, అయిపోయాడు రా. ఎందుకు అయిపోయాడు? అయిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి కృపను బట్టి మాకు బాగానే ఉందిలేండి, ఎందుకంటే యేసుతో సమాధాన పడ్డాం కాబట్టి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను. యేసు ప్రభువు అన్నాడు, నా శాంతి. ఈరోజు నువ్వు లోకంలో ఉన్న శాంతి కోరుకుంటే సమాధానం ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత సమాధానం ఉండదు. యేసుతో సమాధాన పడితే ఆయన శాంతి ఇస్తాడు. హల్లెలూయా. ఏందా శాంతి? ఆయన సమాధానం ఇస్తాడు. నీ మనసుతో మాట్లాడతాడు, నీ మనసులో నెమ్మదిస్తాడు. అందుకనే సమాధానానికి అధిపతి ఎవరంటే ఆయన. ఈరోజు చూడండి, చదువుకున్న తర్వాత యవ్వన బిడ్డలు ఏం చేస్తుంటారు? పెళ్లి చేసుకోవాలని సమయం వచ్చింది, ఇప్పుడు పిల్లని ఇవ్వని అంటున్నారు, ఉద్యోగం తెచ్చుకోవాలి అనగా తల్లిదండ్రులు, రే పనికి మాలినోడా, ఇంకా ఏంద్ర ఇంట్లో కూర్చున్నావు, పో ఉద్యోగానికి. ఏం మమ్మేనా అనేది? కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమంటుంది? టైంకి చేసి పెడుతుంది. కాలేజీకి వెళ్ళేటప్పుడు చదువు అయిపోగానే ఏమంటుంది? 2 రోజులు ఇంట్లో పడుకోగానే, పనికి మాలినోడు ఇంకా ఇంట్లో పడుకుంటావేంద్ర, పో బయటికి ఉద్యోగం కోసం. ఇదేది మమ్మేనా, మా నానేనా? అవును. హల్లెలూయా. ఎంతసేపు అండి ప్రేమ ఈ భూమి మీద? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతసేపు నిన్ను పిల్లోడుగా ఉన్నప్పుడు మా బిడ్డే, మా చెట్టే, మా కన్ను అంటారు. ఇంకా అంటూనే ఉంటారా? పెద్దోడు అయిన తర్వాత కూడా అనరు. ఎగజాలే, పో పని చేసుకుని బతుకో, ఎగజాలే నీ పాటికి నువ్వు బతుకో. పెళ్లి చేశారనుకో, అయిపోయింది. ఇంకా పెళ్లి చేసిన తర్వాత నీ ఇల్లు నీదే, నా ఇల్లు నాదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేనమ్మా, నువ్వు అంతకుముందు నాకు అన్నం వండి పెట్టావు, నువ్వు చేసే కూర భలే ఉంటుంది, నీ భార్యను చేసుకున్నావుగా, చేపించుకోపా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంది మారిపోయింది మొత్తం? నీకోసమా ఈ భూమి ఉంది? నీకోసమా తల్లిదండ్రులు నీ వాళ్ళు అనుకుంటున్నావా? తల్లిదండ్రులు నా తల్లి మమ్మ, నేనంటే ఇష్టం అమ్మకి, నో నథింగ్ ఎల్స్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్పగా ఫీల్ కాగా ఏముండదు. అంతా అయిపోయిన తర్వాత సమయం వచ్చిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు బతకడమే. దేవునికి స్తోత్రం. ఆ యమని బిడ్డ ఏం చేస్తాడు? అప్పుడు పట్టుకుంటాడు, ఫైల్ పట్టుకుంటాడు, హైదరాబాద్ పోతాడు, బెంగళూరు పోతాడు. ఉద్యోగం ఎవరిస్తారా, పని ఎవరిస్తారా? అక్కడికి వెళ్తే ఒక ఉద్యోగం కోసం 10 మంది ఉన్నారు. ఓహో, ఇక నా బతుకేందిరా ఇలా ఉంది నాయనా. ఇంట్లో అన్నం అన్ని తీసుకొచ్చి పెడుతుంటే అమ్మ వద్దు, నాకు నచ్చలా, ఇదిగో సగం దాంట్లోనే అన్నం వదిలిపెట్టేస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ వదిలిపెట్టేస్తాడు? అన్నం దొరకాలంటే దొరుకుద్దా? హల్లెలూయా. ఆకలి అయ్యేవాడైతే వదిలిపెడతాడా? కడుపు నిండా తింటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఎక్కువైపోయింది అన్నం.
అంటే శ్రమలు కూడా రాబోతున్నాయి అని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే దేవుడిచ్చేటువంటి సమాధానము, శాంతి ఎటువంటిదంటే దైవికమైనటువంటి నడిపింపులోకి వెళ్తాం. ఒక బిడ్డ నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య ఉద్యోగం రాలేదన్నయ్య, నా పరిస్థితి బాగాలేదు, ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళు కూడా డబ్బులు పంపించలేకపోతున్నారు, నా పరిస్థితి ఏంటి అని అడిగాడు. నేను అన్నా, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీ జీవితం నీదనుకుంటున్నావు, నువ్వే లాగాలనుకుంటున్నావు, ఏడవాలనుకుంటున్నావు, నువ్వే దాన్ని ఏదో సాధించాలనుకుంటున్నావు. నీ వల్ల కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు నువ్వుగా పరిగెత్తాలనుకుంటున్నావు, నీ వల్ల కాదు. నువ్వెవరిని నమ్ముకోవాలి? ఆయన యందు విశ్వాసం ఉంచు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు బయలుదేరు. దేవుని బిడ్డలారా, మీకు ఓ విషయం తెలుసా? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రభువుని అడిగాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, మేము పోషించబడాలంటే ఎలా? నీ చిత్తం నాయన, నీకు అప్పగిస్తున్నాను, నీవే నడిపించు. అయితే నడిపించు అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే మరుసటి రోజు కాలేజీ ప్రిన్సిపాల్ మా ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా ఉద్యోగం కోసం ఎవరు వెళ్తారు? ఉద్యోగం కోసం ఎవరు వెళ్ళాలి? నేను దేవుడికి పిటిషన్ పెట్టుకుంటే, దేవుడికి నేను విజ్ఞాపన చేస్తే, దేవుడు ఏం చేశాడంటే ప్రిన్సిపాల్ని కరెస్పాండెంట్ నా దగ్గర పంపించారు. హల్లెలూయా. సార్ మీరు మాకు ఒక గంట చెప్పండి సార్ మీరు మాకు. ఎన్ని కాలేజీలు? ఒకటి కాదు, 3 కాలేజీలు అండి. నేను చెప్తుంది జూనియర్ కాలేజీలు కాదు, ఇంటర్ కాలేజీలు కాదు, డిగ్రీ కాలేజీలు అండి. నేను చెప్తుంది మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఏదో కాదు, కంప్యూటర్ సబ్జెక్టు, ఇంగ్లీష్ సబ్జెక్టు, 2 నన్నే చెప్పమంటున్నారండి. దేవునికి స్తోత్రం. ఇదేంటిది? ఆ పిల్లలకంట 13 మంది లెక్చరర్లను మార్చారంట. ఏ లెక్చరర్ వచ్చి చెప్తున్నా మాకు నచ్చట్లేదు అంటున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతమందిని మార్చారంట? 13 మందిని మార్చారంట. నన్ను తీసుకొచ్చారు, మీరు చెప్పండి సార్ అన్నారు. నేను చెప్పగానే అంటున్నారు, మాకు ఈసారే కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమయ్యా, నాలో ఏముంది నాయనా? నాలో ఏముంది అసలుకి? నాలో కాదు, ఉంది నా యేసయ్యలో ఉంది. ఆయనతో నేను సమాధాన పడ్డాను. నా దేవుడు నాకు ఏర్పాటు చేసి పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం. ఆయన కార్యాన్ని చూపించాడు, ఆయన కార్యం ఎట్లా ఉంటుందని చూపించాడు. మర్చిపోతానా? హల్లెలూయా. ఎన్ని మర్చిపోవాలంటే నిన్నటి రోజులు మర్చిపోతే ఇంకా జీవితం ఏముంది? నిన్నటి దేవుడు చేసిన కార్యాలు గుర్తుపెట్టుకుంటేనే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. ఇశ్రాయేలులు మర్చిపోయారు, ఎర్ర సముద్రం చేరడం మర్చిపోయారు, మన్నా కురడం తినడం మర్చిపోయారు, నీళ్లను మధురముగా మార్చిన దేవుడిని మర్చిపోయారు. ఎన్ని కార్యాలు చేసినా వాళ్ళు మర్చిపోతున్నారు. మళ్ళీ ఇంకేదో లేదు. అంటే ఏం లేదు? సమాధానము లేదు. ఈరోజు దేవుని బిడ్డ, యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన కార్యాన్ని బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మనం ఎందుకు దిగులు పడాలి? హల్లెలూయా. మనకేదో లేదు, ఎందుకు దిగులు పడాలి? అప్పు చేసే స్థితిలో మనం ఎందుకు ఉండాలి? ఎవరో అప్పిచ్చే స్థితిలో ఎందుకు ఉండాలి? హల్లెలూయా. అప్పిచ్చే వాళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు? గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. బైబిల్ ఏమంటుంది తెలుసా? దేవుని గ్రంథం ఏమంటుంది తెలుసా? మీరు అప్పిచ్చువారుగా ఉంటారు కానీ అప్పు కొట్టండి అమ్మా, ఇంకేం కొడతారు? అప్పిచ్చువారిగా ఉంటారు కానీ అప్పు చెయ్యరని నా దేవుని వాక్యం అంటుంటే, నా యేసయ్య ఈ భూమిని సృష్టించి, ఈ మనుషుని సృష్టించి, ఆయనతో సమాధాన పడిన వారు అప్పు చెయ్యరు, అప్పు ఇచ్చువారు అంటే అర్థం ఏంటి? వారు చేయనదంతయు సఫలమవుతుంది. హల్లెలూయా. ఈ స్థలంలో ఈ స్థలం అన్యులది. ఇది ఎన్నోసార్లు చెప్తుంటాయి సాక్ష్యం నేను. దీంట్లో వాళ్ళు 3 సార్లు బోర్ వేశారు. వేస్తే నీళ్లు పడలా. మనం అడిగితే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేశాను? ఉదయాన్నే 8 గంటలకి ఆ బోర్ వేసేది వచ్చింది. ప్రార్థన చేసి 3 ప్రేయర్ ఆయిల్ బాటిల్ తీసి ఆ బోర్ పాయింట్లు వేసి ప్రార్థన చేసి కూర్చుంటే 40 అడుగుల్లో నీళ్లు జువ్వని జువిని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 40 అడుగుల్లో లేచి పైకి. ఎవరిది భూమి? చెప్పండి, ఎవరిది? సమాధాన పడింది ఎవరితో? యేసయ్యతో. నా మనసులో గలిబిలు ఉంచుతాడా యేసయ్య? సమాధానమే ఉంచుతాడా యేసయ్య? గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా. 300 అడుగులు వేపించాను, వెళ్ళిపోయేటప్పుడు చూస్తే అక్కడ రోడ్డు మీద చాలామంది జనాలు ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా తెలుసా? ఏంటి, మనం 3 సార్లు బోర్ పాయింట్ పెట్టాం, అదేదో టెంకాయ ఏదో తిప్పుతూ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు, ఏదో అంటారు,
వాళ్ళని తీసుకొచ్చాం, వాళ్ళు ఏదైతే తిప్పాడు, ఆడ చేయమన్నాడు ఆడేసాం, ఆడబళ్ళ, ఇంకో చోట ఆడేసాం, ఆడబళ్ళ. ఏంది ఈయనేంది ప్రేరాలు తీసుకెళ్ళి ఆడబోసాడు, ఎవరు చెప్పింది లేదు, ఆడబోయాడు అన్నాడు, ఆడబోసాడు, ఆడబోయి నీళ్ళు చూపని చూపిని. ఏంటిది చెప్పండి, ఏంటిది చెప్పాలా? నాకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు నేను చేయనదంతా సఫలపరచునుగాక. గట్టిగా చప్పట్ల కొట్టండి, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఒక పాస్టర్ వచ్చి అంటున్నాడు, నీకేమయ్యా నువ్వు ఇళ్ళకి తిరగవు, మేమేమో ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నుంచి ఉంటే కొంతమంది ఏమో రండి అంటున్నారు, కొంతమంది ఏమో వచ్చాడండి అంటున్నాడు, కొంతమంది ఏమో టైం లేదా అంటున్నాడు, కొంతమంది ఏలాపాలా లేదా అంటున్నారు, కొంతమంది ఏమో బువ్వకలేక తిరుగుతున్నావా అంటున్నారు, రకరకాల మాటలు అనిపించుకుంటున్నావండి. నీకేమయ్యా ఇక్కడ కూర్చుంటే ప్రజలందరూ వస్తున్నారు అంటే, యేసయ్యతో సమాధాన పడితే వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. నీకు యేసయ్యతో సమాధానం లేకుండా నువ్వు ఎంతకాలం నీ సొంతగా పోరాడుతావు, నీ సొంతగా ప్రయత్నం చేస్తావు, నీ సొంతగా బైబిల్ అంటుంది సొంతగా చేయటం కాదు, ఆయనతో సమాధాన పడితే ఆయనే చేయిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే కొంతమంది బయటికి వెళ్ళి అంటారు, యేసు ప్రభు ఏమన్నా మదన్ బాబు పాస్టర్ని, యేసు ప్రభువా ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థతలు వస్తాయా, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు ఏమన్నా తెలుసా, నా యందు విశ్వాసం ఉంచితే నీవు అడిగినవన్నీ నేను చేస్తానన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. సమాధానం కావాలన్నా సమాధానం కావాలన్నా ఆయన నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. కార్యాలు జరగాలన్నా నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. నా జీవితంలో ఏది జరగాలన్నా ఆయన నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. ఇంకా అసూయపడేది ఎందుకు? నేను చేసింది ఒకసారి చూడండి, అలానే చేయండి. హల్లెలూయా. నేను ఎట్ట పరిచయం చేస్తున్నాను, మీరు కూడా అదే. ఈయన ఎట్ట చేస్తున్నాడు మదన్ బాబు పాస్టరు, తీసుకోండి గ్రాఫ్ తీసుకొని ఏం చేయాలి, మనం కూడా చేద్దాం అట్టనే. హల్లెలూయా. ఎందుకు దేవుడు చేయడు? గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఏందో మీరేదో తెలిసినట్టుగా మీతో మాట్లాడుతున్నా, మీరెవరో నాకు తెలుసా? చెప్పండి అమ్మా. తెలియదు, కానీ మన ఇద్దరికి తెలిసింది ఎవరు? మీకు తెలిసింది ఎవరు? నాకు తెలిసింది ఎవరు? చెప్పండి. యేసయ్యను బట్టి మనమందరం ఏమైపోయింది తెలుసా? తెలియకపోయినా ఒకటే తల్లి గర్భంలో పుట్టినటువంటి అక్కా చెల్లెలు, మా అన్న తమ్ముళ్ళలాగా మారిపోయాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడిస్తే గట్టిగా కొట్టాలా, గట్టిగా. ఈరోజు అందుకనే నీ సమాధానం పోగొట్టుకుంటున్నావు అంటే నువ్వు యేసుకు దూరం అయిపోతున్నావు. నీ జీవితంలో నెమ్మది లేకుండా పోతుందంటే నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు. నీ మాటలోనో, ప్రవర్తనలోనో, ఆలోచనలోనో ఎక్కడో వెనక్కెళ్ళిపోతున్నావు అని గుర్తుపెట్టుకో. దేవుడి వాక్యం ఎప్పుడు నిరర్థకం కాదు. ఆయన మాటలు ఎంత తప్పిపోతాయి? ఏంది యేసు ప్రభు నాకేం చేయట్లేదు? యేసు ప్రభు చేయట్లేదా? యేసు ప్రభు కోసమే మనం పుట్టాం, యేసు ప్రభు ద్వారా మనం కలిగాం. ఆయన మనకెందుకు చేయడు? ఆయనకు దూరం అయిపోతున్నామేమో ఒకసారి మనము పరిశీలించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితి ఎట్లా ఉందో, మన ప్రతిదినము యొక్క జీవిత విధానం ఎట్టుందో దేవుడితో ప్రార్థన చేయటం. హల్లెలూయా. ప్రార్థన చేయమనగానే పాస్టర్ గారు నేను ఒక గంట చేస్తానండి. ఏంటి గంట చేసేది? గంట చేసేది కాదు. హల్లెలూయా. నిరంతరము చేసేది, ఎడతెగక చేసేది ప్రార్థన. ఎడతెగక నీ హృదయంలో నుంచి దేవుడితో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సును ఏం చేయాలంట? ఏం చేయాలి? తిప్పినట్టుగా కరెక్ట్గా ఎటువైపు తిరగాలి? యేసు వైపు తిరగాలి, యేసు వైపు తిరగాలి. సిగ్గు వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలా? అమ్మో నన్నేమన్నా ఎవరైనా అనుకుంటారేమో, వదిలిపెట్టేసి. హల్లెలూయా. నన్ను ఎవరైనా తక్కువ అనుకుంటాను, అలాంటి ఏమనుకోవద్దు. యేసు కోసం నువ్వు నిలబడాలా. ఈరోజు యేసు ప్రభుని ఎంతోమంది ద్వేషించి, దూషించి ఎన్నో మాట్లాడచ్చు, కానీ వాళ్ళు సిగ్గుపడతారు. రేపొద్దున సృష్టికర్తను మేము నిందించామే, బాధ పెట్టామే, అవమానపరిచామే అని రొమ్ములు కొట్టుకుంటారు. ఈరోజు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నావు? మనుషులు ఏదో అనుకుంటారని నువ్వేమన్నా ఆగిపోతావా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసాన్ని 10ంతలుగా 100ంతలుగా వృద్ధి చెందించుకుందుముగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. అందుకని అర్థం చేసుకుందాం, అపార్థం చేసుకోవద్దు. అందుకని అర్థం చేసుకుందాం.
ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏం తెలుసా? నా సమాధానాన్ని దొంగిలిస్తుంది ఏంటి? హల్లెలూయా. నా నెమ్మదిని పాడు చేస్తుంది ఎవరు? నా నెమ్మదిని పాడు చేస్తున్న విషయాలు ఏంటి? నువ్వు తెలుసుకోగలగాలి. హల్లెలూయా. దేనివల్ల నా నెమ్మది పోతుంది, దేనివల్ల నా సమాధానం పోతుంది, ఎవరి వలన, ఏ విషయం వలన అని నువ్వు అర్థం చేసుకొని దేవుడికి అప్పగించుకొని, నేను కాదు ఆ సమస్యని పారద్రోలేదు దేవా, నీకు అప్పగిస్తున్నా, నీవు పారద్రోలు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే కుట్రలు చేస్తుంటారు. ఏం చేస్తారు? పన్నాగాలు వండుతుంటారు, ప్లాన్లు వేస్తుంటారు. అత్తని ఎట్ట చంపాలా, అత్తని ఎట్ట ఇంటి నుంచి పారదోలాలి, కోడల్ని ఎట్ట ఇంటి నుంచి పారదోలాలా, లేకపోతే ఆ బిజినెస్ పెట్టుకున్నవాడి బిజినెస్ ఎట్ట పాడు చేయాలా, లేకపోతే వాడికి ఎవ్వరు కస్టమర్స్ రాకుండా ఎలాంటి నిందలు ఇవ్వాలా, ఇవన్నీ చేసి ఎవరి ముందు తెలుసా? దేవుడు వెక్కిరించబడడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా దేవునికి స్తోత్రం. యు కెనాట్ మాక్ గాడ్. దేవుడిని నువ్వు వెక్కిరించలేవు. దేవుడు నువ్వు వెక్కిరించగలిగితే నువ్వు చేసే ప్రతి ప్లాన్ చూసి ఆకాశమందున దేవుడు నవ్వుకుంటున్నాడంట. హల్లెలూయా. నవ్వుకుంటున్నాడట. నువ్వు ఏం చేస్తున్నావు? ఏదో ప్లాన్ చేస్తుంటాడు. వాళ్ళ కుటుంబాన్ని ఏదో నాశనం చేసేద్దాం, ఆ భార్య భర్తలకు మధ్యలో తగాదలు పెట్టేసేద్దాం, చెప్పండి. లేకపోతే అతని ఉద్యోగం ఎట్ట పోగొడదాం, లేకపోతే అతని యొక్క జీవితంలో ఎట్లా సమాధానం లేకుండా. ఏంది పిచ్చి పనులు, ఏంది పిచ్చి ఆలోచనలు, ఏంది పిచ్చి ఆటలు? అవసరంలా, ఎన్ని వద్దు. ఇంత పెద్ద పుస్తకం రాసి పక్కన పెట్టేశా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంత పెద్ద పుస్తకం రాసి పక్కన పెట్టేశా. ఏంటి? పన్నాగాలు ఎన్ని, అవి ఏవి, కుట్రలు ఎన్ని, అవి ఏవి, ఎవరిని ఎట్ట నాశనం చేయాలి, ఎవరిని ఎట్ట పాడు చేయాలి, ఎవరిని ఎట్ట దుర్మార్గం చేయాలి, ఇవన్నీ ఇంత పుస్తకం రాసి లోకంలో ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయా. ప్రొడ్యూసర్గా ఉన్నా, పెద్ద పెద్ద మనుషులతో పరిచయాలు పడ్డాయి, పెద్ద పెద్ద ఏర్పాట్లైనటువంటి ఆ మనుషులతో స్నేహాలు పడ్డాయి. దేవుడు చూపించాడు. బిత్తరపోయి తరమబడి నా జీవితానికి నా పన్నాగాలు ఏమైపోయినాయి, నా కుట్రలు ఏమైపోయినాయి, నా ఆలోచనలు ఏమైపోయినాయి, నా ప్లాన్లు ఏమైపోయినాయి, నేలకి వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు పాదాలు పట్టుకున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2003వ సంవత్సరంలో జరిగిందండి. అప్పటిదాకా నా బ్రెయిన్కి తిరుగులేదు అనుకునేవాడిని. కానీ దేవుడు ఏం చేశాడు? నీ బ్రెయిన్ చెత్తబుట్ట అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ బ్రెయిన్లో వచ్చే ఆలోచనలన్నీ నేను సిలువ మీద యాగమైపోయా. నువ్వు నా యందు విశ్వాసం ఉంచితేనే నువ్వు జయము పొందుతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్ర. ఆ తర్వాత మారిపోయింది నా జీవితం. ఇప్పుడు ఏ సమస్య వచ్చిందనుకోండి, ఎవడైనా వచ్చి నా మీద పన్నాగాలు పడుతున్నా అనుకోండి, నేనేం చేయను. ఏం చేస్తావు తెలుసా? దేవా, దోమకే చచ్చిపోయాడు అలెగ్జాండర్, నాది ఏముంది, పన్నాగాలు చేసుకొని హల్లెలూయా. నీకు తెలియకుండా చేసేవాళ్ళు ఎవడుంటాడు? 10 సంవత్సరాలైంది టీవీ ఛానల్ పెట్టి, పాస్టర్లందరూ కూడా నన్ను రానియరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు రారు, దేవునికి స్తోత్రం. సువార్త చేయమంటే రారు, పన్నాగాలు పడుతుంటారు. మీకు వందనాలయ్యా, నేను మీలాగా పన్నాగాలు పన్నలేను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది విడిచిపెట్టేశా, ఆ బతుకును వదిలేశా. ఇప్పుడు నేనేం పన్నాగాలు పనేది? నేనేమంటాను ఇక్కడికి వచ్చిన వాళ్ళతో, వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా కూడా వారిని దేవుడు వారిని క్షమించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంతకుమించి మనం ఏం చేయలేం. ఏమని ప్రార్థన చేయాలి? నాకు విరోధముగా రూపొందుతున్న ఏ ఆయుధం అది వర్ధిల్లదు. ప్రభువా, ఎవరైతే విరోధముగా ఉన్నారో వారిని క్షమించండి, వారికి మారు మనసు దయచేయండి. దేవుని రాజ్యం నీది నాది కాదు, అందరిది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా కూడా నేను సమాధానాన్ని కోల్పోకుండా ఎవరికి అప్పగిస్తున్నాను? దేవుడికి అప్పగిస్తాను. ఈరోజు నీ కుటుంబంలో నీకు వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారని నువ్వెందుకు దిగులు పడి కూర్చొని మంచం పెట్టి అన్నం తినకుండా నీళ్లు దాక్కుండా అలిగి గొలిగి, అబ్బో కొంతమందిని చూడాలి, వాళ్ళు నాతో మాట్లాడలేదండి. అబ్బో, నువ్వే వచ్చావని భూమి మీద, నీకోసమే భూమి ఉంది, నీకోసమే చెట్లు ఇవన్నీ నీకోసమే ఉన్నాయి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా చెట్టు అట్టనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్చుకో. యేసు ప్రభు ఒక మార్గాన్ని వేశాడు పరలోకానికి. ఆయన మార్గములో ఏముంది? సమాధానం ఉంది. ఏదైనా అంజూరపు చెట్లు. హబక్కూకు గ్రంథంలో ఎంతమంది చదివారా లేదా? హబక్కూకు గ్రంథం చదవండి ఒకసారి, మళ్ళీ చదువుతాం. హబక్కూకు గ్రంథం, హబక్కూకు
హబక్కూకు తీయండమ్మా. హబక్కూకు 3వ అధ్యాయం 772 పేజ్. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. బాగా గట్టి చదవాలి. అంజూరపు చెట్లు ఏమంటున్నాడు? పూస్తేనా పూయకుండినను, పూయకుండినను. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల తొట్టిలో లేకపోయినను, సాలులో పశువులు లేకపోయినను, నేను, చెప్పండి ఇక్కడికి అందరూ చెప్పండి, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. గట్టిగా చెప్పండి, కొట్టి గట్టిగా దేవుని మహింపొందాం. హల్లెలూయా. ఇంకెందుకంటే అలిగేది? అలగాల్సిన పని లేదు. ఎవరంట? ఏది జరిగినా జరగని ప్రభువా, జరిగితే జరగని. అంజూరపు చెట్లు ఫలించ పోని, ఒలివ చెట్లు అవని, కొంపలే మునిగినాయా? అదే అంటున్నాడు కదా, కొంపలు మునిగిపోయినా మునిగిపోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మాత్రం భయంకరమైన వర్షం పడి ఇళ్ళన్నీ కొట్టుకుపోయి, నోవాహు దినాల్లో కానీ ఇళ్ళన్నీ నీళ్లతో మునిగిపోయి దాని మీద ఏదైనా ఒక చెక్క ముక్క ఉందనుకో, అప్పుడు ఏం పాట పాడుకో, యెహోవా నా బలమా, పాడాలి గట్టిగా. యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి ఎత్తైన స్థలములో శక్తి, గట్టిగా, నా కాళ్ళను లేడి ఎత్తైన స్థలములో రక్షణ కేడము, రక్షణ అక్షయముగా తన పాక్షము చేసిన, అక్షయముగా తన పాక్షము చేసిన యెహోవా నా బలమా, యథార్థమైనది యెహోవా. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏందంట, మరణించినా అది ప్రభు కోసమే మరణించాలా, జీవించినా ప్రభు కోసమే. ఆహాహా, ఇంకేముంది? సంతోషమే. నువ్వేదైనా పని చేయడానికి వెళ్ళావు అనుకో, నువ్వు అడుగు పెడితే ఆ షాపు కస్టమర్లే కస్టమర్లు ఆ షాపుకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓయ్ ఉండు దండం పెడతానయ్యా, ఇంకొక 2 గంటలు ఉండయ్యా. లేదండి మా ఆవిడ ఇంట్లో ఫోన్ చేస్తుందో ఏడబోయేవంటది. బాబోయ్ ఉదయం ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తా, ఇంకో 2 గంటలు డబుల్ ఇస్తావా? దేవునికి స్తోత్రం. ఏమైందంటే డబుల్ ఇస్తారంట. ఎందుకంట? ఈయన అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చిందంట. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంట యాకోబు అనే వ్యక్తి మామ అయిన లాబాను వారి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుందంట. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. సేవకుడు, దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదము ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. నమ్మాలి. ఇంకేంది, నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావా, అప్పు తీసుకునేవాడిగా ఉంటావా? చెప్పండి. మీకేం పాస్టర్ గారు చెప్తారు, మీ దగ్గర బాగా కోట్లు ఉన్నాయా? కోటీశ్వరులు అసలే మీరు. ఓ హబ్బకి రేకులు ఇల్లు అటు. అయితే నేను కోటీశ్వరులాగే బతుకుతా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోటీశ్వరుని కాకపోయినా కోటీశ్వరులాగే బతుకుతా, ఎందుకంటే నా తండ్రి కోటీశ్వరుడు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద తండ్రి కాదు, ఈ భూమి మీద తండ్రి కాదు, పరలోకపు తండ్రి. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా యేసయ్య, ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఒకసారి ఏం చేశానంటే, జేబులో 500 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనుక్కుని, జేబులో ఏం పెట్టుకోకుండా వెళ్ళేటప్పుడు అంటున్నాను మావిడితో, మావిడంటే
పాస్టర్ మేఘా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మావిడిది అంటున్నాను, వచ్చేటప్పుడు కొత్త కారులో వస్తా అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. డబ్బులు ఏమున్నాయి జేబులో? కారు కొనాలంటే ఎంత తెలియదు, ఏమీ తెలియదు. కానీ నా యేసయ్య నాకు ఏమి ఇవ్వాలో ఆయనకి నేను అడిగా. యేసయ్య నాకు కొత్త కారు కావాలి, హల్లెలూయా. వెళ్ళిపోయా. హైదరాబాద్ వెళ్ళి వచ్చేటప్పుడు బాలినో అని రెడ్ కారు కొత్తది, అంతకుముందు ఉండేది కదా. దేవునికి స్తోత్రం. ఒక అతను వచ్చి, రండి పాస్టర్ గారు కారు షోరూమ్కి వెళ్ళాలి, కారు తీయాలి అన్నాడు. సరే పదండి అన్న. వెళ్ళిన తర్వాత నేను ఏ కారు బాగుంటుంది మీ ఇష్టం అండి, మీరు తీసుకునే దానికి నేనేంది, మీ సెలక్షన్ మీదే అన్న. మీరు సెలెక్ట్ చేయండి అన్న. సరే ఆ రెడ్ కార్ బాగుంటుందండి అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెడ్ కార్ బాగుంటుంది అనగానే ఆ కారుకి డబ్బులు కట్టేసి ఆయన కార్ కీస్ నా చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఫోటో తీసి ఫస్ట్ ఎవరికి పంపించుంటాను? ఎవరికి చెప్పాలా? మావిడికేనా కదా? పంపించగానే మావిడి అంటుంది, ఊరుకో నీదేనా ఏంది అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆశ్చర్యపరిచే దేవుడు మన యేసయ్య. అలా అని కార్ల కోసం వెంపర్లాడేవాడిని కాదులే, కానీ మళ్ళీ అదే వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులని తెలిసిన వెంటనే మీ కారు మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారు కోసం ఆగిపోయేవాడిని కాదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉండగా కార్లు వీటి గురించి ఏముంది, అది కావాల్సినవన్నీ వస్తాయి. హెలికాప్టర్ కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేని గురించి మనం బాధపడుతున్నాం? మన గందరగోళం దేని గురించి? మన ఆవేదన దేని గురించి? యేసయ్య సిలువ మీద మన మనసులోని ఆలోచనలన్నిటినీ, బాధలన్నిటినీ ఆయన మోసాడు, భరించాడు. ఈరోజు ఆయనతో సమాధాన పడేవాళ్ళు కావాలి, హల్లెలూయా. చాలామంది ఉన్నారు క్రైస్తవులు, యేసుప్రభుతో సమాధానం ఉందా? అసలు యేసుప్రభు ఎవరు అంటారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి కొంతమంది ఏమంటారు తెలుసా? యేసుప్రభుని నమ్ముకోవట్లేదండి నేను అన్నాడు ఒక అతను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తాగుతాడు, తిరుగుతాడు. ఏందయ్యా యేసుప్రభు నమ్మకం అంటే? నాకు అసలు యేసుప్రభు మీద నమ్మకమే లేదు అంటాడు. ఎందుకయ్యా అంటే, యేసుప్రభు యాడ చనిపోయాడు ఏమండి, యేసుప్రభు యాడ చనిపోయాడు అంటాడు. మరి నువ్వెవరు? క్రైస్తవుడు. చర్చికి వెళ్తావా? వెళ్తా. మీ మ్యారేజ్ ఎట్ట జరిగింది? క్రిస్టియన్ మ్యారేజే. ఎవరు చేశారు? పాస్టర్ చేశారు. ఇదేందయ్యా ఈ పిచ్చి అంటే? పెళ్లి చేసుకుంది క్రిస్టియనే, మ్యారేజే. చర్చికి వెళ్తావా? వెళ్తావు, అన్నీ చేస్తావు, కానీ యేసుప్రభుని నమ్ముకోలా. యేసుప్రభు సమాధానం లేదు. ఏంటిది? ఇది కాదు యేసుప్రభు నేర్పించింది. యేసుప్రభు నేర్పించింది మార్గము. చప్పటి కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. మార్గం. ఆయన మార్గంలోకి వచ్చేవారు ఆయన యొక్క వాక్యాలు, వాగ్దానాలన్నీ వారు స్వతంత్రించుకోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథములో రాయబడిన ప్రతి మాట తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమేన్.